మసానా కంగ్రాచులేషన్ ఛానల్ అయితే ఓపెన్ చేసినందుకు. ఓకే, నేను హాఫ్ అన్ అవర్ అయిందండి వచ్చే వరకు. అంతేనా? ఏంది ఇవాళ వార్తలు ఏంది ముఖ్యంగా ఏం నడుస్తుంది? ఏంది ఇక్కడ అమెరికాకు కేసీఆర్ అని ఇది పక్క పెడదాం. వీళ్ళేమో ఇప్పుడు అమెరికాకు కేసీఆర్ అని వీళ్ళు వేసిర్రు. అమెరికా ఇక్కడేమో నేటి భారత విస్తృత సమావేశానికి కేసీఆర్ అని ఇచ్చిర్రు. ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తున్నాను వేసిర్రు. ఇది ఏంది ఇది అసలు? లెక్కలు అన్ని తప్పులు వెళ్ళాయి. ఏ విధంగా మాట్లాడాలంటే కేటీఆర్ సార్ లాస్ట్ టైము హరీష్ రావు గారు జహీరాబాద్ లో మన కేసీఆర్ సార్ కు పెద్ద ఫామ్ హౌస్ ఉన్నది. ఎర్రవెల్లి కన్నా పెద్ద ఫామ్ హౌస్ ఉన్నది. ఏది హరీష్ రావు లేదు, కేసీఆర్ కి. కేసీఆర్ జహీరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు మన హరీష్ రావు ఉన్న కార్యకర్తలు అందరినీ తండాలుగా పట్టుకొని పోయాడు. పోయేసరికి మన కాక ఏం మాట్లాడిండు, నేను సైలెంట్ ఊకుంటున్నానంటే ఏదో ఊకున్నట్టు కాదు కదా, దాన్ని ఏమంటారు కదా, గట్టిగా దెబ్బ కొడతా గట్టిగా దెబ్బ కొడతా అన్నాడు. ఏం గట్టి దెబ్బ కొడుతూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కలిసి పోయి మళ్ళీ జహీరాబాద్ ఫామ్ హౌస్ లో పడ్డావు. భారీగా సభ పెడతా అని చెప్పేసి అని ఉన్న కార్యకర్తలందరూ లేపిండు. ఒకసారి లేపిండు. లాస్ట్కి వచ్చే వరకు తెలంగాణ భవన్ లా ఈ రోజు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు ఉన్నాయంట. అంటే పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతుంది. అంటే ఏం చేయాలి, కార్యాచరణపై సమీక్ష, సభ్యత్వ నమోదు, బహిరంగ సభలు, ఇంకా కొంతమంది ఇక ఏంది సెలబ్రేషన్స్ అని ఉన్నాయంట. దాని మీద చర్చ నడిపిస్తున్నాడట. అంటే చర్చలు ఏం లేవన్నా, ఒక్కటే ముచ్చట గుర్తుపెట్టుకో. పాస్పోర్ట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్. మీరేమంటారు, పాస్పోర్ట్ రెన్యువల్ అని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇన్ని రోజుల నుంచి ఫామ్ హౌస్ లో ఖాళీగానే పడైనావు కదా, మరి అప్పటి నుంచి గుర్తు లేదా? మరి ఇప్పుడు మీరేం మాట్లాడతారు, డేట్ వచ్చేదాకా అయింది అని చెప్పి మీరు అంటారు. ఇప్పుడు అదే ఇప్పుడు ఏంది ఇది V6 పేపర్లు ఏమేసారు, పాస్పోర్ట్ మార్పిడి అందుకేనా, ఎక్కడికి సింగపూర్ వెళ్తారని మరొక ప్రచారము, హిమాన్షు వద్దకు వెళ్తారని ఇంకొకరు, ఇప్పుడు మనవరాలు అలేఖ్యకు యుఎస్లో అడ్మిషన్ ఉందని చెప్పేసి దానికోసం అక్కడికే వెళ్తారంటున్న కాకెందుకు పోవడం, ఉన్నాడు కదా బోడయ్య, ఆయన పోవచ్చు కదా. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు అంటే ఉత్తమ ఫామ్ హౌస్లో వంతుండు, నువ్వే అంటుంటివి ఫామ్ హౌస్లో వంతుండు, బయటికి వెళ్తలేడు ఇట్లా చాలా మంది అంటున్నారు. ఊకెందుకు వీళ్ళతో మాట్లాడు, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి పోతే టూర్ అట్లా వేస్తాడేమో. ఇక ఒక 5-6 నెలలు అట్లా వేస్తాడేమో. మరి 5-6 నెలలు కాదు కానీ ఈ పేరేటిది ప్రభాకర్ రావు అంటే ఆయన ఎవరు? ప్రభాకర్ రావు అంటే ఆయన ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసు ఆయన. మరి ఇప్పుడు ఈ లెక్కలు కూడా అల్లకొస్తాయి కదా, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆయన ప్రభాకర్ రావు. ఇది దానికి ఏదో మార్కెట్ పడదు చూడు. ఇప్పుడు ఓకే, అమెరికా వెళ్తారని, సింగపూర్ వెళ్తారని, హిమాన్షు దగ్గర కానీ మనవరాల దగ్గర కానీ చెప్పేసి అని ఈ పేపర్లో మనం వార్త అయితే ఉదుత్తనం బరాబరే ఉన్నది. కానీ ఇలా టిస్ట్ ఏంటిది, ఈ ప్రభాకర్ రావు అంటే ఫోన్ ట్యాపింగ్ కీలక సూత్రధారి ఈయననే ప్రభాకర్ రావు. డేట్ అయిపోయేదాకా ఆగి పాస్పోర్ట్ రెన్యువల్కి పోతాడు మన కాక. మరి కాక ఇప్పుడు ఈ నలుగురు గురించే పోతాడా, ఈ సింగపూర్, ఈ అమెరికా, హిమాన్షు, మనవరాలు, ఈయన గురించి కూడా పోతుండొచ్చు నాకు తెలిసి. మరి ఎట్లా ఈయన గురించి మరి ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ మరి రేవంత్ రెడ్డి సార్ ఎట్లా చేపిస్తాడు? రెన్యువల్ చేపియద్దు కదా. రెన్యువల్ అంటే చేసుకోవచ్చు, రెన్యువల్ రేవంత్ సార్కి ఏం సంబంధం ఉండదు. రెన్యువల్ పాస్పోర్ట్ అనేది ఇప్పుడు ఆయన డేట్ అయిపోయింది, రెన్యువల్ చేయండి. చిన్న చిన్న జింకలు, చిన్న వేటి ఇంకోటి పావురాలని కాదు పట్టడు, అసలు పెద్ద పావురం ఇది. ఈ పెద్ద పావురం ఇప్పుడు మొన్న ఏదో చక్రధర్ గౌడ్ అన్న ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి అని వాళ్ళ వార్తలు మనం చూసినాము. ఇది చూసినాక ఇప్పుడు హరీష్ రావు కీలక పాత్ర అని చెప్పేసి అని వాళ్ళ ముగ్గురు, ఒక ఏదో PAO డ్రైవరు, ఇంకా ఆయన ఎవరో ఉన్నారు, వాళ్ళు ముగ్గురు అని చెప్పేసి అని మెయిన్ క్యాండిడేట్లు అని చెప్పేసి అన్నారు. A1 ఆయన హరీష్ రావు అన్నారు, A2గా ఇంకా ఆయన పేరు ఏదో వంశీకృష్ణ మరి ఏమో నాకు కరెక్ట్ ఐడియా లేదు. A1 అయితే హరీష్ రావు అయితే ట్యాపింగ్లల్లో మెయిన్ వీళ్ళు ప్రభాకరు, వీళ్ళ మీద FIR కూడా అయింది. కానీ నేనేమంటున్నా, వీళ్ళు ఆరోపిస్తున్నారు, ఎవరు చక్రధర్ గౌడ్ ఏమో వీళ్ళు ఆరోపిస్తున్నారు హరీష్ రావు పేరు మీద. హరీష్ రావు పేరు ఉంది, వాళ్ళది ఉంది, ఇంకొకరు ఉందని. కాకపోతే ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారము ప్రభాకర్ రావు వీళ్ళ FIRలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. తర్వాత ఈయన పేరు చేర్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ బయటపడాలంటే ఈయన రావాలి అక్కడి నుంచి. ఈయన ఆడికి పోయినాక ఆయన ఎట్లా వస్తాడు? ఇక ఆయన రాడు. మరి అదే కదా, ఈయన నెట్ అయినా కలుస్తాడు, 100% కలుస్తాడు. ఈ పాస్పోర్ట్ రెన్యువల్ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాలి. లేకపోతే కాక పావురం ట్రర్రాన్ని ఎగిరిపోతున్నాయో ఇది అయితే గుర్తుపెట్టుకోరు. ఇది చాలా మంచి న్యూస్. ఇది భారీ బహిరంగ సభ కాదు, భారీ బహిరంగ సభ లేదు, ఏది లేదు. ఇలా
కాక భారీ బహిరంగ సభ అమెరికా టూర్ గంతే. అమెరికా టూర్ ఇలా క్లియర్ కట్ గా కనబడుతుంది మీకు. ఏమంటుండ్రు, రైతుల ఉసురు తగిలే కేసీఆర్ మంచాన పడ్డాడట. కేసీఆర్ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకొని అమెరికా పోతానికి రెక్కలు కట్టుకొని తయారైందంటే, కోమటిరెడ్డి ఏమో రైతుల ఉసురు తగిలి వీళ్ళకు దారులు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు కోమటన్న కూడా వీళ్ళకి దారిలో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. పరిపరిపోయి మీరు పోతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారా ఏం అర్థమైతే నాకైతే. వీళ్ళ దాంట్లో వీళ్ళకి కూడా పడతలేదు, అట్లా వీళ్ళకి కూడా పడతలేదా కాంగ్రెస్ లా. ఇది ఇంకోటి ఏదో చూడు, ఇదే పేపర్ కాకనే కాక పోతాడు, పారిపోతాడు కాక. అయితే 7 నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్ కట్ట. 7 నెలల విరామం అంటే అందరికి ఏం ప్రచారం చేస్తారంటే ప్రాపగండా, 20 సంవత్సరాలు అవుతున్నది సెలబ్రేషన్స్ చేసుకుంటాము, సభ్యత్వ నమోదు రకరకాల మీద దేని మీద పనిచేయాలనే దాని మీద దశానిర్దేశాలు జారీ చేస్తాడని చెప్పేసి ఏదో క్రియేట్, ఆయన ఎక్కడి నుంచి ఆకాశంలో నుంచి ఊడిపడ్డాడు అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. ఈయనకు బస్సు 3-4 కోట్ల రూపాయల బస్సు, అది ఆయన సంపాదించిన సొమ్ము ఎవనయ్యా సొమ్ము అని చెప్పేసి అంత లగ్జరీ బస్సులో కూర్చొని 2001లో ఏమున్నది మీ కుటుంబాలకు, చెప్పులు కూడా చక్కగా గది లేవు. అట్లాంటిది ఇవాళ ఒక్కొక్కరికి 100 ఎకరాల ఫామ్ హౌజులు, మీరు ఉంచుకున్న దానికి కూడా ఫామ్ హౌజులు కట్టించారు ఒక్కొక్కరు. అట్లా ఉన్నది. ఈ తెలంగాణ సంపద దోచుకొని మళ్ళీ మీ వెనకంగా పట్టగాలని జై కొట్టించుకుంటూ తిరుగుతున్నారు. మీరు జై కొట్టాలి జనాలకు. మొన్నొక వార్త చూసినా, మొన్నొక వార్తలో ఏదొచ్చిందంటే, నేనే ఏదో ట్రోల్ చేస్తా అంటే వాళ్ళు కేసీఆర్ మీద కేసు వేసిరట. ఈ తెలంగాణ ఉద్యమం సమయంలో రైతు ధర్నాలు జరిగినాయి, కొన్ని అరెస్టులు జరిగినాయి, కొందరు చచ్చిపోయారు. చచ్చిపోతేనట కేసీఆర్ మీద మనోళ్ళ వల్ల కేసు వేసిరట. కేసు వేస్తే ఈయన డైరెక్ట్ పిటిషన్ వేసిండట. ఏమని పిటిషన్? వాళ్ళు రైతు ధర్నాలు చేస్తే లేకపోతే రైలు రాకోలు చేస్తే దానికి నాకు సంబంధం ఏంది, తెలంగాణ ఉద్యమం సమయంలో నాకు సంబంధం ఏంది చెప్పేసి అని కాక ఆల్రెడీ రైల్వే కేసు మొన్నది దాని మీద రిటర్న్ పే చేసింది. నాకు సంబంధం లేదు అన్నప్పుడు మరి తెలంగాణ లేదా అని చెప్పిండు. మరి తెలంగాణ ఉద్యమంలో మరి పాత్ర ఏంది? ఏం లేదు, జనాలను రెచ్చగొట్టాలి, పోయి ఫామ్ హౌస్ లో వండుకోవాలి. వాస్తవానికి ఫామ్ హౌస్ అప్పుడు ఎన్ని ఎకరాలు? 40 ఎకరాలు ఫామ్ హౌస్ అప్పుడు. అదంతా కూడా లేదు, 440 ఎకరాల ఫామ్ హౌస్. మా ఊరు దగ్గరనే పాడైతుంది, గడ్మకన్న 20 దగ్గర మా పడుతుంది. కానీ ఇది ఇంకొకటి అసలు టాపిక్ ఏంటంటే, నేను మొన్న ఒక వీడియో పెట్టిన, ఏది నా ఇన్స్టాలో పెట్టిన, ఏది హరీష్ రావు నీళ్లు తీసుకుపోతుండ అని చెప్పేసి కొంచెం ర్యాష్గా మాట్లాడినా, మా పల్లా రాజేష్ పెరెడ్డి అన్నట్టయినా అసలు ఏం పట్టించుకుంటాడు అని చెప్పేసి మాట్లాడిన. దాని గురించి వాస్తవంగా చెప్పాలంటే, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చుట్టూ మొత్తం మీరు ఎన్ని ప్రాజెక్టులు కనిపెట్టారు? ఎర్రవెల్లి చుట్టూ మల్లన్న సాగర్ ఉంటుంది, తపస్పల్లి ఉంటుంది, మళ్ళీ ఒకటి గౌరవం దగ్గర ఇంకొకటి ఉంటుంది. ప్రాజెక్టు మొత్తము ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ ముడిపడి ఉన్నది. ఆయన ఫామ్ హౌస్ల నుంచే ఒక లైన్ ఉన్నది. మరి ఈ తపస్పల్లి డ్యామ్ ఏమో మన కొమరవెల్లి యూజల్ ఉంటుంది, రంగనాయకుల సాగర్ ఏమో సిద్దిపేట దగ్గర ఉంటుంది. రంగనాయకుల సాగర్ నువ్వు నీళ్ళు తీసుకుపోతున్నావు, ఓకే నేను ఒప్పుకుంటాం. మరి ఈ తపాస్పల్లి డ్యామ్లో నీళ్లు నువ్వు ఎట్లా పట్టుకపోతావు? మా ఊరికి రావాలి. మరి ఇన్ని వేల ఎకరాలు కాలువలు చూపించారు, మరి అడిగేటోడు లేడు కదా. అదే నేను అడగాలి, పల్లా రాజేష్ రెడ్డి అంటే అడగాలి. ఎమ్మెల్యే ఆయన, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏం చెప్తాడు? ఏం చేయడు. రేవంత్ రెడ్డి దగ్గర పోయినా ఏం మాట్లాడే ఆయన? ఎమ్మెల్యే అంటే ఆయన ఈ కేసీఆర్ కాదు ఎమ్మెల్యే, ఈయననే ఎమ్మెల్యే. ఫస్ట్ కేసీఆర్ అంటే ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఈయనకు కూడా నిధులు కావాలన్నా రేవంత్ రెడ్డి ఇవ్వాలి. మరి నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర పోతావా, కేసీఆర్ దగ్గర పోతావా? అందుకనే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మాట్లాడే ముఖం లేక, నా ముందల పురగాడు సీఎం అయిందని చెప్పేసి ఓర్వలేని గుణము కేసీఆర్ది. ఒక పెద్ద మనిషిలాగా అసెంబ్లీకి వచ్చి రేవంత్కి ఇట్లా చేయి అట్లా చేయి, రాష్ట్రాన్ని రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఇట్లా చేయాలని సార్ అని పిలుచుడు కష్టం. ఆయన అవసరాన్ని కూడా దునియాలు అసలు నోరు తెరవకుండా ఫామ్ హౌస్లో పండి బయటికి రాకుండా ఉన్నాడు, కానీ సార్ మాత్రాన్ని పిలవడు. ఆఖరికి అంతేందుకు, మనకు ఇంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రాకముందుకు ఎన్నోసార్ల రేవంత్ రెడ్డి కేసీఆర్ను రా అని చెప్పేసి అని మాట్లాడిండు, నీ సంగతి ఏందో చూస్తా అని చెప్పేసి అని మాట్లాడిండు. ఒక్కనాడన్నా ఎలక్షన్ల ముందు కేసీఆర్ రేవంత్ అని ఒక పేరు తెలిసిండు ఆయనే తలవాడు అది. ఎందుకంటే వాళ్ళు కానీ వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే, వీళ్ళు అధికారం కోల్పోతే తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు, కాబట్టి అసెంబ్లీకి వస్తలేడు. ఇప్పుడు ఈయన కొడుకు కేటీఆర్ ఆమనగల్ల రైతు దీక్ష పెట్టిండు. నిజంగా కేటీఆర్ అంత వేస్ట్ ఫెయిల్ ఇంకోలేడు. అధికారంలో ఉన్నప్పుడు
వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే బయటికి వెళ్ళలే, మాట్లాడలే. అప్పుడు దేనికోసమో చచ్చిరు, వాళ్ళకి అప్పులు ఎక్కువ చచ్చిరు అన్నట్టు మాట్లాడిండు. లాస్ట్కు చిక్కడపల్లిలో ప్రవళిక అనే అమ్మాయి ఉద్యోగం కోసం గ్రూప్ 2 దానికోసం సూసైడ్ చేసుకుంటే మీడియాలోకి వచ్చి ఆమెకు లవ్ అఫేర్ ఉందని మాట్లాడాడు. మరి అట్లా ఉంటాయి మనకు, ఎట్లుంటాయి అంటే మనం బాధ్యత మనం ఒప్పుకోవాలన్నట్టు, మన తప్పులు బయటలో తప్పులు అని చెప్పాలి మనం. వీళ్ళని జనాలు నమ్ముతలేరు, నమ్మొద్దు కూడా. అంటే ఈ గ్యాప్లో ఏం చేయాలంటే బీజేపీ వాళ్ళు లీడ్ తీసుకోవాలి. వీళ్ళు ఆల్రెడీ జనాలు వీళ్ళని తొక్కేసిర్రు 10 సంవత్సరాలు విపరీతంగా దోసుకొని తిన్నారు. కాబట్టి ఈ గ్యాప్లో బీజేపీ వాళ్ళు లీడ్ తీసుకొని ధర్నాలు కానీ ఏవి కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ బీజేపీలు చేయాలి. బీజేపీ వాళ్ళు చేస్తే ఏమవుతుంది అంటే 2029 ఎలక్షన్ల వరకు బీజేపీ బలంగా తయారవుతుంది రాష్ట్రంలో. బీజేపీ బలంగా తయారైనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాంగ్రెస్ బీజేపీ 2 హేమాహేమీలుగా ఫైట్ చేస్తాయి. అప్పుడు నువ్వా నేనా అధికారంలోకి ఉన్నట్టుగా ఆ 2 పార్టీలు కొట్లాడతాయి. కాకపోతే బీజేపీకి ఓటు బ్యాంకు బాగున్నది. ఇప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా మొత్తం కేసీఆర్ మీద వ్యతిరేకతనే ఉన్నది. ఇప్పటికి కూడా స్టిల్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, వాస్తవమే అది కూడా. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎవరికి ఉన్నది అంటే కొంతమంది రైతులకు ఉన్నది. కొంతమందికి రుణమాఫీ అయింది, కొంతమందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే మాకు కాలేదు మేము అని తిట్టుకుంటారు. మళ్ళీ ఓటు దగ్గరికి వచ్చేసరికి ఈ వీడిని అయితే ప్రశ్నించలేము రా నాయన పాతోని, ఇప్పుడు ఉన్నోన్ని అయితే మనం కొట్లాడవచ్చు, ఏదన్నా అనొచ్చు, ఏదన్నా అని కూడా మనం వీంతో కొట్లాడి గుంజుకోవచ్చు. కానీ పాతోడు అనుకో ఎత్తి లోపల నొక్కుతాడు, నోరు కూడా తెరవనియాడు అన్న కాడిక జనాలు ఉన్నారు. అందుకనే జనాలు కూడా నోరు తెరిచి ఎట్లా మాట్లాడుతున్నారంటే డైరెక్ట్ తిడుతున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు తిడుతున్నారు. తర్వాత తిడుతున్నారు, కొట్లాడుతందుకు కూడా రెడీగా ఉన్నారు. రేవంత్ కొట్లాడి మేము తీసుకుంటాం. అదే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో ఎవరైనా ప్రశ్నించిన కూడా తీసుకుపోయి లోపలేసిండు. ధర్నా చౌకులు కూడా ఎత్తేసి ఇవాళ ఈయన కొడుకు పచ్చకండ వేసుకొని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే మీరు ఇలా గుర్తుపట్టాల్సిన ముచ్చట ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మీరే రైతులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట, ఈ 10 సంవత్సరాల కాలంలో మీకు ఎన్ని లక్షలు రుణమాఫీ జరిగింది? 10 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు జరిగింది? ఒకటేసారి అయిందా, లేకపోతే 2 సార్లు అయినాయా, 10 సార్లు అయినాయా? మీరే గుర్తుపెట్టుకోర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే, జరిగిన 70% లేకపోతే 60% అయితే మాత్రం చాలామంది జరిగినాయి. ఇంకొక 30% ఏమో జరగాల్సిన అది ఉందనుకుని నేను అనుకుంటున్నా. ఇంకో 30% అది కావాలి, ఎందుకంటే నాకైతే జాబ్ లేదు. కానీ అంటే రుణమాఫీ జరిగింది. కొంతమందికి ఏం జరిగిందంటే ఇప్పుడు ₹1,00,000 ఉన్న వాళ్ళకు 70,000 80,000 వేస్తుండ్రు. అది ఏం లెక్కన వేస్తారో కూడా తెలుస్తలేదు, క్లారిటీ లేదు. ఒకటి నన్ను మా ఊర్లో ఒక 3 వచ్చి నన్ను అడిగారు. ఒకటే రేషన్ కార్డు భర్త పేరు మీద ఉంది, భార్య పేరు మీద ఉంది. ఏది రుణం మన లోను? ఒకటేమో 80,000 ఉన్నది, ఇంకొకటేమో 1,80,000 ఉన్నది. ఒకటే పట్టా నెంబర్ ఇవి ఉంటాయి కదా, ఒకటే పట్టా నెంబర్ మీద భర్త పేరు మీద 80,000, భార్య పేరు మీద 1,80,000 ఉన్నాయి. బ్యాంక్ కూడా ఏమంటాడు, ప్రభుత్వం ప్రకటించింది 2 లక్షలు. 2 లక్షలు అంటే ఇద్దరికి ఒకటే రేషన్ కార్డు మీద నువ్వు ఇప్పుడు ఎంత మాఫీ కావాలి? 2,40,000 దాకా మాఫీ. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే నిజంగా వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడంటే మీరు ఒకవేళ ఇప్పుడు పోయి మళ్ళీ తెచ్చుకోర్రి, మళ్ళీ మాఫీ చేస్తా ఎలక్షన్ల ముందర అన్నాడు. అన్నప్పుడు నువ్వు లేకుంటే అధికారంలోకి వచ్చినాకనైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర ఖజానా లేదు, మా దగ్గర ఇంతనే ఉన్నది, ఖజానా జమ అయ్యే వరకు మేము ఇప్పుడు చెయ్యలేము, సో అండ్ సో డేట్కి చేస్తామని చెప్పాలి. మొన్న జనవరి 26 తారీఖు నాడు కూడా మన రేవంత్ రెడ్డి గారు గణతంత్ర దినోత్సవం నాడు ఏమన్నాడు, ఇవాళ బ్యాంకులకు సెలవు, అర్ధరాత్రి 12 తర్వాత టింగ్ 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 పడితే అన్నాడు. దానికంటే ముందు ఎకరం ఉన్న వాళ్ళకి పడితే అన్నాడు, తర్వాత 2 ఎకరాలకు అన్నాడు. మళ్ళీ తెల్లారి పేపర్ చూస్తే ఎకరం ఉన్న వాళ్ళకు రైతు భరోసా పడుతుందని చెప్తున్నాడు. ఇప్పటికి కూడా 2 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి అయ్యింది, అందరికి కూడా కాలే. మళ్ళీ ఇది ఎందుకు చేస్తలేరు? సరే ఇప్పుడు నిధులు లేవన్నారు, మళ్ళీ ఆల్రెడీ మన లిక్కర్లు రేట్లు పెంచారు, నిధులు జమ కావాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టులకు ఇస్తున్నారు, కాంట్రాక్టర్లకు వీళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తాయి మరి? వాళ్ళకి ఇస్తందుకు, రైతులకు ఇస్తందుకు ఎందుకు వస్తలేవు? అది కూడా అడగాలి. ఇగో ఇప్పుడు మోడీది ఉన్నది చూడు, రైతులకు గుడ్ న్యూస్, PM కిసాన్ నిధులు జమ ఎప్పుడంటే ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ నిధులు అంటే ఎప్పుడు వేస్తున్నారు వీళ్ళు? PM కిసాన్ నిధులు అంటే 19వ విడత నిధులు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. 19వ ఫిబ్రవరి 24న
ఎకరానికి 2000 చొప్పున ఏమో వేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం. సరే, ఇంకా వీళ్ళంటే ఇప్పుడు కేంద్రం ఎట్లా మెయింటెనెన్స్ ఉంటుందంటే, ఇప్పుడు భద్రత, వైమానికము, మిలిటరీ, ఆర్మీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకు బడ్జెట్ ఉంటుంది. మిగిలిన బడ్జెట్లో రాష్ట్రాలకు కొంత ఇస్తుంటారు. ఒకటన్నా హైదరాబాద్లో RRR అని చెప్పేసి మళ్ళీ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడతారు. తెలంగాణలో హైదరాబాద్ ఒకటే కాదు డెవలప్ అయ్యేది, పల్లెటూరులో పాటు రోడ్లు కూడా డెవలప్ కావాలి. ఇప్పటికీ ఇప్పుడు 5 సంవత్సరాల అంటే ఇప్పుడు నేషనల్ జాతీయ రహదారులు ఉంటాయి కదా, అవే చక్కగా ఇంత డెవలప్ లేవన్నా. నువ్వు ఏమున్నా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ సరిపోతుంది, అది స్టేట్ హైవేలు డెవలప్ కావాలంటావు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు RRR అని చెప్పేసి ఇంకా పెంచుతారు. అవును, దానికి 100 కోట్లు 1000 కోట్లు కావాలి. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే నిధులు వస్తాయి. ఏమైతున్నాయి ఎమ్మెల్యే నిధులు? ఎక్కడెక్కడ వాడేది ఏడబడతారు అవన్నీ. మరి ఎవడు అడగాలి? ఎవడో ఒకటి అడగాలి కదా. ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి పూర్తి కాలం కాగానే మళ్ళీ వీళ్ళు వీక్ వచ్చారని చెప్పేసి వీళ్ళకి పింఛను. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగిరి చేస్తే సగం జీతం పింఛను. వీళ్ళకి ఫెసిలిటీసు, డ్రైవరు, కారు, ఇల్లు, ఫోను అన్నీ ఫ్రీ. ప్రజాసేవ చేసేందుకు వచ్చినోడు ప్రజలకు సేవ చేయాలి, కానీ ప్రజల పైసలు తినుకుంటే జలసాలు చేస్తున్నారు. ప్రజల సేవ జీతాలు కూడా 2,60,000 జీతాలు పెంచుకున్నారు వాళ్ళ చేతులనే. జుట్టు వాళ్ళదే, బొచ్చు వాళ్ళదే, ఏం చేసినా వాళ్ళదే అన్నట్టు పెంచుకొని కూర్చున్నాడు. ఎవరు పెంచింది? ఈ మహానుభావుడే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈయననే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇగో ఈ మహానుభావుడే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు మా జనగామ నియోజకవర్గం తీసుకుంటే ముత్తిరెడ్డి సార్ గురించి మీకు తెలియడం అవసరం లేదు. లాస్ట్కి వచ్చే వరకు బిడ్డ వచ్చి కబ్జా మీద కేసు పెట్టింది ముత్తిరెడ్డి మీద. పెట్టేసరికి ముత్తిరెడ్డి అనేటోడు మైనస్ అయిపోయాడు. మైనస్ కాగానే పల్లారాజేశ్వరి పట్టుకొచ్చారు. పల్లారాజేశ్వరెడ్డిని కావాలనే పట్టుకొచ్చారు. పల్లారాజేశ్వరెడ్డిని ఎందుకు పట్టుకొచ్చారు అంటే పైసలు ఎక్కువ ఉన్నాయి, బ్లాక్ మనీని వైట్ చేయడంలో దిట్ట. నా కళ్ళ ముంగట్నే నన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు అనేటోళ్ళు కేసీఆర్ హయాంలో, అదే మనకు ఎలక్షన్ల ముంగట ఒక 4 months 5 months బ్యాక్ అనుకుంటా, ఏది ఎలక్షన్ల ముందు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ వస్తుంది అది ఇది అని చెప్పేసి అని మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను టక్కన ఎంపీపీ దగ్గర పోయినా. ఎంపీపీ దగ్గర పోతే ఆడికి పోయేసరికి ఏం జరుగుతుంది, పల్లారాజేశ్వరరెడ్డి పిఏ అని చెప్పేసి రాకేష్ రెడ్డి సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ ఎంపీపీ ఫామ్ హౌస్లో కూర్చొని మా ఊరికి సంబంధించిన సర్పంచులు, ఇంకా కొన్ని పక్కపంటి ఊర్ల సర్పంచులు అంతా మొత్తం డోర్లు పెట్టుకున్నారు. ఎవరైతే రాకేష్ రెడ్డి అంటే ఆయన ఎవరైతే ఉన్నారో ఆ లోపల ఆయన ఉంటాడు, మేము బయట ఉంటాం. సర్పంచి, తర్వాత మళ్ళీ ఉప సర్పంచి, తర్వాత గ్రామాధ్యక్షుడు, ఇవన్నీ ఒక్కొక్కరు పోతారు. ఇట్లా చెవులో పెట్టుకుని వస్తారు. మాకు కనబడతాయి కదా, ఆడ పోయేటప్పుడు ఉత్త జరుగుతూనే పోతుంది, వచ్చేటప్పుడు ఏమో కట్టలు పెట్టుకుని వస్తుంది. మాకు తెలిసిపోతారు ఉండే బయట. ఇవి వంచుడు కాదు, ఇవి నీకే, ఇవి నీ చెవులో పెట్టుకోవాలి. నువ్వేం చేయాలి? నేను లంగనా దొంగనా, కానీ నువ్వు మాత్రం నన్ను మంచి ప్రచారం చేయాలి. నువ్వు కూడా చేయాలి. అది అట్లా చేసినారంట మొత్తం. ఏంది ఆయన అంతే, పల్లారాజేశ్వరరెడ్డి అంతే ఉన్నాడు, మల్లారెడ్డి అంతే ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, హైలైట్ విషయం ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్లకి ఒక 3 మంత్రులు వస్తున్నారు, మాజీ మంత్రులు వస్తున్నారని సమాచారం. మాజీ మంత్రులల్లా మన సబితక్క పేరున్నది, సబితా ఇంద్రారెడ్డి కనుక కాంగ్రెస్లకు వస్తే ఒక మంచి జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఉన్న ఒక చెల్లె, మన సాయి చంద్ ఉన్నాడుగా తమ్ముడు, సింగర్ వాళ్ళ భార్య రజనీకి ఆ మహేశ్వరం టికెట్ కన్ఫర్మ్ చేస్తారు, ఎమ్మెల్యే టికెట్. రజనీ కూడా ఎంతసేపటికి ఎమ్మెల్యే కోసం ప్రయత్నిస్తుంది. ఆమె కూడా చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమెకు ఎంతసేపటికి ఒక ఎమ్మెల్యే టికెట్ కొట్టాలన్న కాన్సెప్ట్లో ఆమె కూడా ఉన్నది. ఎప్పుడు ఈ సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతుందా అన్న ఆలోచనలో కూడా ఆమె కూడా ఉండి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆమె పోతేనే ఈమెకు ఆ సీట్ వస్తుంది. మీకు ఇంకా తెలియని ముచ్చట ఏంటంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాడు. అయితే ఎందుకు అవుతాడు చెప్పల్లా, ఈ కేసీఆర్కి సంబంధించిన, కేటీఆర్కి సంబంధించిన, వాళ్ళకి అందరికి సంబంధించిన ముచ్చట్లన్నీ ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తం తెలుసు. ఇప్పుడు పోవద్దు. ఇప్పుడు ఈ పాస్పోర్ట్ తీసుకునేది అందుకే ఈయన అమెరికా పోతాడు, ఈయన పోతాడు. కానీ అయితే ఈ సాయి చంద్ వీళ్ళు అన్నారు కదా, సబితా ఇంద్రారెడ్డి కనుక పార్టీ మారితే ఆమెకు ఆ టికెట్ వస్తే, కాకపోతే ఏం చేస్తారంటే జనాలందరూ సాయి చంద్ మీద సానుభూతితోని టికెట్ ఇప్పిస్తారు, గెలిపిస్తారు. మహేశ్వరం నియోజకవర్గం
కంపల్సరీ ఆమె ఏ పార్టీలు ఉన్నా కానీ గెలిపిస్తారు. ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి ఓడిపోయే పరిస్థితి ఉన్నా కానీ రజనీకి టికెట్ ఇస్తే మాత్రం 100% గెలుస్తుంది. రజనీ కూడా ఏం చేస్తుందంటే ఈ సబితా ఇంద్రారెడ్డి ఎప్పుడు వెళ్ళిపోతుందిరా నాయన, వెళ్ళిపోతే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ ఖాళీ అవుతుంది, నాకు టికెట్ వస్తుందన్న కాన్సెప్ట్లో ఉన్నది. పాపం నిజంగా వాస్తవానికి సాయి చంద్ కూడా టీఆర్ఎస్ పార్టీకి నానా చాకిరీ చేసిండు కాబట్టి ఆమెకు టికెట్ ఇవ్వాలని తప్పులేదు, టీఆర్ఎస్ ఇవ్వాల్సిందే. ఆమె వేరే పార్టీలకు కూడా పొయ్యేటామె కాదు, టీఆర్ఎస్ పార్టీనే నమ్ముకొని ఉన్నది. నెక్స్ట్ కంపల్సరీ మహేశ్వరం టికెట్ మాత్రం సబితా ఇంద్రారెడ్డి ఇటు వస్తే మాత్రం రజనీ సాయి చంద్కి మాత్రం కంపల్సరీ ఆ సీటు కేటాయిస్తారు. ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా రజనీ సాయి చంద్ గెలుస్తుంది 100%. ఇది ఒకటి.